హలో ఫ్రెండ్స్, ఈ వారం అయితే కనుక ఇంకొక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే కనుక నేను మీ ముందుకు వస్తున్నాను అనమాట. సో సమ్మర్ లో వచ్చేసి వాటర్ మిలన్ ని ఎక్కువ మంది అయితే కనుక తినడానికి ఇష్టపడతారు అనమాట. సో యాక్చువల్ గా మార్కెట్ లో అయితే కనుక ఒక రూమర్ అయితే కనుక నడుస్తుంది. అదేంట్రా అంటే కనుక వాటర్ మిలన్ లో కలర్ అనేది ఇంజెక్ట్ చేసి అమ్మేస్తున్నారు అనేసి ఒక రూమర్ అయితే కనుక వినిపిస్తుంది. సో మనమైతే కనుక ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనమాట. ఈ వాటర్ మిలన్ లో నేను ఆల్రెడీ ఒక ఇంజెక్షన్ అయితే కనుక తీసుకున్నాను, దాంతో కలర్ అయితే నింపాను. ఈ కలర్ ని దీంతో ఇంజెక్ట్ చేసి చూద్దాం అసలు కలర్ అనేది ఇంజెక్ట్ అవుతుందా, లోపలికి కలర్ వెళ్తుందా వెళ్ళదా, ఇలాంటి రూమర్స్ అన్నింటినీ ఈ వీడియోలోకి అయితే మనం ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చేద్దాం అనమాట. సో బిగిన్ ద వీడియో. మొత్తానికైతే మనం ఒక నిడిల్ తీసుకొనేసి దాంట్లో కొద్దిగా లైట్ గా కలర్ తీసుకున్నాం అనమాట. ప్రింటర్లలో ఒకసారి చూసారా, ఆ కలర్ తీసుకొనేసి అందులోకి వాటర్ ని మనం సిరంజ్ లోంచి తీసుకుంటున్నాం, లాగుతున్నాం అనమాట నిడిల్ ద్వారా. చూద్దాం గాయ్స్, కలర్ చూడండి, జస్ట్ ఒక డ్రాప్ పడినందుకు ఎంత వచ్చిందో. ఇంకి చెట్లు అది చాలా పవర్ఫుల్ గా ఉంది కలర్ అయితే కనుక. సో కలర్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ ఇంజెక్షన్ వచ్చేసి వాటర్ మిలన్ టెస్ట్ చేద్దాం. సో గైస్, మనమైతే కనుక మనం రెడీ చేసుకున్న ఇంజెక్షన్ వచ్చేసి ఈ వాటర్ మిలన్ లోకి ఇంజెక్ట్ చేద్దాము, ట్రై చేద్దాము అసలు ఎక్కుతుందా. చాలా మంది అయితే కనుక ఎక్కదన్నారు. సో దాన్ని టెస్ట్ చేద్దాం. ఫస్ట్ కాయకి ఎటువంటి హోల్స్ అయితే లేవు, ఇక్కడ చూసుకోవచ్చు, బాగా క్లారిటీగా చూసుకోవచ్చు, ఎటువంటి హోల్స్ లేవు. ఇప్పుడు నేను చేస్తున్నాం అనమాట ఇంజెక్ట్. ఇక్కడైతే దగ్గరికి తీసుకురా, ఒక సైడ్ అయితే చేస్తున్నాను. ఇంజెక్షన్ అయితే కనుక ఇంజెక్ట్ చేశాను గైస్. వేసినప్పుడు అయితే ఈజీగా లోపలికి వెళ్ళింది. సో ఇప్పుడు మనం ప్రెస్ చేసి చూద్దాం మరి లోపలికి కలర్ వెళ్తారా లేదో. సో ప్రెస్ చేస్తున్నాను గైస్, వెళ్తుందా లేదా. చాలా గట్టిగా అయితే కనుక వెళ్తుంది. చాలా గట్టిగా ప్రెస్ చేస్తేనే అది లోపలికి వెళ్తుంది. వెళ్తుంది, గట్టిగా అయితే ప్రెస్ చేస్తున్నాం. మనం చాలా గట్టిగా ప్రెషర్ అప్లై చేస్తే గానీ ఆ కలర్ అనేది లోపలికి అయితే వెళ్ళట్లేదు. మొత్తానికి అయితే కనుక చూద్దాం, నిడిల్ తో వెళ్తుంది గైస్ లోపలికి అయితే కనుక. కొంచెం స్లోగా వేస్తున్నాం అనమాట. చాలా మంది అయితే కనుక వెళ్ళాలన్నారు కామెంట్స్ లో, అందుకు నేను చాలా కామెంట్స్ చూసాను. సో దీంతో అయితే కనుక వెళ్తుంది. ఆల్మోస్ట్ మనం తీసుకున్న వాటర్ అంతా అయితే కనుక దీంతో ఇంజెక్ట్ చేసాము. అప్పుడే తీయదు సార్. ఓకే గైస్, ఇంజెక్ట్ అయితే కనుక అవుతుంది అనమాట కలర్ అనేది. 5 ml. నేను చాలా కామెంట్స్ చూసాను, లోపలికి వాటర్ వెళ్ళదు, అక్కడ అసలు గాలి అనేది ఉండదు కాబట్టి వెళ్ళదన్నారు. కానీ మనకైతే కనుక లోపలికి అయితే కనుక ఇంజెక్ట్ అయిపోయింది. మనం టెస్ట్ చేసిన దాని అయితే కనుక ఇంజెక్ట్ అయిపోయింది. ఎక్కించిన చోట చూడొచ్చు మార్క్ కూడా ఉంది మనకి, కొద్దిగా ఇట్లా రౌండ్ కూడా వచ్చేసింది. ప్లస్ మనం ఎక్కించిన మార్క్ అలాగే ఉండిపోతుంది అనమాట. ఇది పవర్ఫుల్ రంగు కాబట్టి మనకి ఇక్కడ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని ఒకసారి కోచ్ చూద్దాం, ఒక 5 minutes అట్లే పెట్టేసి లోపల కలర్ ఏమైనా వస్తుందా, లోపల స్ప్రెడ్ అవుతుందా లేదంటే అలాగే ఉంటుందా. ఒక 5 minutes ఉండేసి 5 minutes ఆగుదాము. సో ఆగి చూద్దాం. చూస్తున్నారు కదా, మనమైతే కనుక ఇక్కడ ఇంజెక్ట్ చేసాము. ఆల్మోస్ట్ 15 minutes అయింది అనమాట ఇంజెక్ట్ చేసేసి. మీకు ఇక్కడ క్లియర్ గా అది డాట్ మార్క్ కనిపిస్తుంది పింక్ కలర్ లో. సో ఒకసారి ఇప్పుడు మనం కోచ్ చూద్దాము, కలర్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది లోపల అనేసి. ఇప్పుడు కనుక మా వాడి దగ్గర పోస్తున్నాడు. సో దాని పక్కనే పోస్తున్నాము, పక్కనే పోద్దాం ఒకసారి. టెస్టింగ్ కోసం టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాము, కలర్ అంటుతుందా ఎలా అనేసి. ఇది కనిపిస్తుంది కలర్ పైన. గైస్, కలర్ అయితే కనుక మనకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. మనం పింక్ కలర్ తీసుకున్నాము, ఇక్కడ పింక్ కలర్ అనేది పైన క్లియర్ గా స్ప్రెడ్ అయ్యి కనిపిస్తుంది. ఎక్కువ అయితే స్ప్రెడ్ కాలేదు ప్రస్తుతానికి అయితే కనుక. ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఒకసారి చూద్దాము, అంటించి చూద్దాము. అయ్యో, ఇక్కడ వరకు వెళ్ళింది గాయస్, లోపల వరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. నేను ఇక్కడ అద్దె చూపిస్తాను. మనం ఇక్కడ ఇంజెక్ట్ చేసాము, ఇక్కడ దాకా వచ్చింది. ఒకసారి అద్దె చూపిస్తాను. సో కలర్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, టిష్యూ పేపర్ ఉందా. ఇక్కడ ఒకసారి కింద అంతవరకు వెళ్ళిండదు అనుకుంటున్నాను. వెళ్ళలేదు. ఇంకో టిష్యూ పేపర్ తీసుకున్నాం. ఇక్కడ కింద భాగం చూద్దాం గైస్. కింద భాగం అయితే కనుక వెళ్ళలేదు. ఇది వాటర్ మిలన్ కలర్, నేచురల్ రెడ్. ఇది మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టచ్ చేస్తేనే పింక్ వస్తుంది. కానీ ఇక్కడ కొంచెము మెత్తగా అయిపోయింది గాయస్.
మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే కనుక మెత్తగా అయిపోయింది అనమాట ఈ పార్ట్ అనేది కొంచెము. అంటే ఆ. డ్యామేజ్ అయింది, మీరు ఒకసారి చూడొచ్చు. మనం నార్మల్ గా ఉండేదానికి మనం ఇక్కడ కలర్ మీరు ఇంకొక సైడ్ కూడా చూడండి కావాలంటే కనుక ఈ వెళ్ళిన పార్ట్ అంతా కూడా కొంచెం ఒక 15 minutes కొంచెం డ్యామేజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే ఏదో వాటర్ వెళ్ళేసి ఇక్కడ నార్మల్ గా ఒకలా ఉంది, ఇక్కడ మటుకు చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి గైస్. మనము ఏ ప్లేస్ లో అయితే ఇంజెక్ట్ చేసాం ఎంత వరకు వెళ్ళిందో అంతవరకు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ వెళ్ళలేదు, మళ్ళీ ఇక్కడ వెళ్ళలేదు, లోపల భాగం ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ మనకు పింక్ కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి గైస్. ఏదో కొంచెం కుళ్ళిపోయిన ఆ టైప్ ఆఫ్ లో వచ్చేసింది. సో చూసారా, ఒకసారి ఇది కూడా చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, కొంచెం దగ్గర రా. సో ఇక్కడ కూడా చూడండి, ఇది న్యాచురల్ గా మనకు వాటర్ మిల్ అనమాట. ఇక్కడ కలర్ వెళ్ళేది కొంచెం డిఫరెంట్ గా వచ్చేసింది. అప్పుడే మనకు కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట, ఏదో వాటర్ లోపలికి వెళ్ళేసి మెత్తగా అయిపోయింది. అలాగే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనకి ఇదంతా చుట్టూరు కాయ వచ్చేసి ఒక కలర్ ఉంటుంది, వైట్ ఇక్కడ అంతా వైట్ కలర్ ఉంటది. ఏ ప్లేస్ లో అయితే ఇంజెక్ట్ చేసామో ఇక్కడ కలర్ చేంజ్ ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. కాయ కోసిన వెంటనే చుట్టుపక్కలంతా మీకు ఒక కలర్ ఉంది, ఎక్కడైనా పర్టికులర్ ప్లేస్ లో ఒక కలర్ ఉంది అనుకోండి, రెడ్, ఇట్లా మీరు ఈజీగా ఆ కాయకు ఇంజెక్ట్ చేసినట్టు మీరు ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో గైస్, ఈ ఎక్స్పెరిమెంటల్ ద్వారా తెలిసింది ఏంటంటే కనుక కలర్ అయితే ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. కానీ చేసినా కానీ ఎటువంటి యూజ్ అయితే ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక కాయ ఒక 15 minutes కి లోపల ఉన్న పార్ట్ అనేది కొంచెం స్పాయిల్ అయినట్లు అనిపిస్తుంది అనమాట, డ్యామేజ్ అయిపోతుంది. అది కాకుండా మనకు కలర్ కూడా ఈ పై భాగానికి ఎప్పుడే కానీ ఇక్కడ అంతా వైట్ ఉంటుంది, ఇక్కడ కలర్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇంజెక్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కలర్ అనేది స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ అంతా కూడా, మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా. సో ఇంజెక్ట్ చేయడం వల్ల అయితే కనుక పెద్ద యూజ్ ఉండదు అనుకుంటున్నాము మేమైతే కనుక ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. సో గైస్, మన ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది ఏంటంటే కనుక కలర్ ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వైట్ పార్ట్ లో మనకు కలర్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో కలర్ ఇంజెక్ట్ చేసినా గానీ మనకు తెలిసిపోతుంది కలర్ ఇక్కడ ఇంజెక్ట్ చేసేసారు అనేసి వాటర్ మిలన్ లో. సో కలర్ ఇంజెక్ట్ చేయడానికి అయితే కనుక ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో కలర్ ఇంజెక్ట్ చేసినా గానీ మా ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది ఏంటంటే కనుక ఆ పార్ట్ అంతా కూడా ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసరికి కొంచెం స్పాయిల్ కావడం అయితే కనుక జరిగింది అనమాట. సో మనకు తెలిసిపోతుంది. సో మీరు ఇంకా తెలుసుకోవాలనుకునేప్పుడు ఇలాంటి టిష్యూ పేపర్ తీసుకొని అక్కడ అద్దినప్పుడు ఏంటంటే కనుక లైట్ గా న్యాచురల్ రెడ్ కలర్ లో ఉంటుంది. సో అది మనకి మీకు చూస్తున్న అర్థం ఉంటుంది అది కలర్ కాదనేసి. కలర్ ఉన్న ఏరియాలో టచ్ చేసినప్పుడు కలర్ వస్తుంది అనమాట, వెంటనే కలర్ కనిపిస్తుంది. సో ఇంజెక్ట్ చేసినా కానీ ఒక 10 to 20 days కల్లా అది స్పాయిల్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాను. అంటే లోపలికి ఎయిర్ వెళ్ళినప్పుడు అది లోపల స్పాయిల్ కావడం అయితే కనుక జరుగుతుంది ఒక 1 to 2 days కల్లా. 20 days అవసరం. సో మనం ఏంట్రా అంటే కనుక కాయను తీసుకునేటప్పుడు ఒకసారి అయితే కనుక చూసుకోండి ఇక్కడ ఇట్లా డాట్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేసి. ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి కోసినప్పుడు ఇక్కడంతా కూడా వైట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇక్కడంతా కూడా వైట్ గా ఉందంటే కనుక కలర్ ఇంజెక్ట్ చేయండి, అర్థమవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంట్రా అంటే కనుక రైతులకు వచ్చేది 5 to 10 rupees గైస్. ఆ 5 to 10 rupees లో వాళ్ళు వచ్చేసి ఇంజెక్ట్ చేసి అమ్మాల్సినంత అవసరం ఉండదు. అదంతా వాళ్ళకు డబుల్ పని అనమాట. ఒక కాయని తీసుకొని ఇంజెక్ట్ చేసి దాన్ని మళ్ళీ ఒక 5 to 10 days పక్కన పెట్టేసి ఇదంతా కూడా వాళ్ళకు వర్క్ మీద బడ్డన్ అనమాట. సో వాళ్ళైతే చేసే అవకాశం అయితే ఉండదు. చేసినా కానీ కాయ డ్యామేజ్ అవుతుంది తప్పితే కనుక ఎటువంటి యూజ్ అయితే కనుక లేదు. సో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే కనుక మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కనుక మనం చేయాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే మనం చేయాలనుకుంటున్నాము మీరు కామెంట్ చేస్తే కనుక దాంతో బెస్ట్ ఉండే వాటిని మేము కనుక చేస్తాం అనమాట గైస్. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దండి.